స్కూల్ లెవెల్లోనే పిల్లల యొక్క మానసిక పరిపక్వం పెరుగుతుంది. అప్పుడే పడ్డటువంటి ఒక స్టెప్ అనేది బాగా పైకి వచ్చే పరిస్థితి. అట్లా మిమ్మల్ని బాగా ఇన్స్పిరేషన్ టీచర్ కానీ, తర్వాత మీతో చదువుకున్నటువంటి మీ క్లాస్మేట్స్ కానీ ఇంకా అత్యున్నత స్థానానికి వెళ్ళిన వారి వరకు. అత్యున్నత స్థానంలో మా దగ్గర ఉన్నటువంటి క్లాస్మేట్ ఒక అతను జనరల్ మేనేజర్ SBI లో పనిచేస్తుంది. ఆ తర్వాత ఇంకా క్లాస్ రూమ్ లో అంటే బేసికల్ గా మేము చిట్యాలో చదివేటప్పుడు ఏమైందంటే ఎక్కువగా రైస్ మిల్స్ వీళ్ళు రైస్ మిల్స్ ఎక్కువ ఉండే. రైస్ మిల్ ఓనర్స్ ఎక్కువగా వర్తకులు వీళ్ళు వాణిజ్యం చేసేవాళ్ళు. సో వాళ్ళ పిల్లలు ఉండేవారు. వాళ్ళు 10th ఇంటర్మీడియట్ దాకా చదివారు. కానీ ప్రతి ఒక్కరు చాలా అంటే బిజినెస్ పరంగా, వ్యాపార పరంగా ఎన్నో రైస్ మిల్ స్టార్ట్ చేసేసి, సినిమా హాల్ స్టార్ట్ చేసేసి ఆ రకంగా చాలా ముందుకెళ్ళారు. మేము ఎప్పుడు కలిసినా కూడా అనుకుంటారు మీరు చదువుకొని మంచి ఉద్యోగాలు చేశారు, మాదేమంతా బాగాలేదు అంటారు. కానీ బట్ దే రియల్లీ అంటే వాళ్ళు సొంతంగా వ్యాపారం చేశారు, మాకు ఉద్యోగం కల్పించారు. అంటే సమాజానికి ఇంకా మాకంటే ఎక్కువ వాళ్ళే సాయం చేసిందేమో అనిపిస్తుంది. ఆర్థికంగా చాలా పట్టుకున్నారు. మేము ఇంకా మా విలేజ్ వాళ్ళకి ఎవరికి పెట్టినా కూడా జాబ్స్ ఇచ్చారు. వాళ్ళ మిక్స్లలో, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆ రకంగా